పులకించును ఐశ్వర్యమంతయు కలిగి. 46వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 46. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్న వారారా, నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించుచున్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ నుండా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా నేను సిద్ధపడిన దానికంటే నువ్వే సిద్ధపడి అధికమైనది పొదిగించి మాకు నేర్పించు. యేసు నామమున బట్టి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్య భాగంలో మనం గమనిస్తే, కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారా. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు కూడా అన్నాడు, నా మార్గము, చెప్పండి, నా మార్గము ఇరుకైన మార్గము. ఈ లోక మార్గం ఎలాంటిదంటే విశాలత కలిగిన మార్గం. ఇరుకులో ఉంటే దేవుడు ప్రత్యక్షమవుతాడు, విశాలతలో ఉంటే నరకానికి మనం వెళ్ళిపోవడం మొదలు పెడతాం. స్తోత్రం, హల్లెలూయా. యెషయా భక్తుడు కూడా 46వ అధ్యాయంలో ప్రకటిస్తూ ప్రవచిస్తూ అంటున్నాడు కదా, కఠిన హృదయులై. ఏ హృదయులమ్మా? మనం ఎప్పుడైతే కఠినంగా హృదయంగా ఉంటామో ఆయన నీతికి కూడా, ఆయన రాజ్యానికి కూడా దూరంగా దేవుడు ఉంచడం మొదలు పెడతాడు. స్తోత్రం, హల్లెలూయా. మరి ఏం చేయాలి అంటే, కఠిన హృదయం తీసేసుకొని మెత్తడి హృదయం మనకు కావాలి. ఏ హృదయం కావాలమ్మా? అందరూ చెప్పండి, ప్రభు మాట వినే హృదయం మనకు కావాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతో మంది మాటలు విన్నాం, ఓడిపోయాం, కింద పడ్డాం, అన్ని చేశాం. కానీ దేవుని మాట వింటే దేవుడు మనం ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థలంలో మన దేవుడు నిలబడతాడు. చెప్పండి, ఎంతమంది నిలబడతారు? చేయలేదు, నిలబడతారా? హల్లెలూయా. ఇందాక ఒక ఆశ్చర్యం ఏంటంటే, నేను బైబుల్ చదివిన ప్రతిసారి కంప్లీట్ అయిపోతే అది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పెడతా. అలా పెట్టినప్పుడు దానికి ఎవరు లైక్ కొట్టారంటే రక్షణ టీవీ వాళ్ళు లైక్ కొట్టారు. ఎవరండి? మన చిన్నమే, మనలో ఉన్నవాడు, చెప్పండి, మనలో ఉన్నవాడు. నాకున్నది ఒకటే ఆశ ఏంటంటే, మన సక్సెస్ని ఎప్పుడు పట్టించుకోరు, ఫెయిల్యూర్ను కూడా ఎప్పుడు. ఇవన్నీ కేవలం స్టాప్ లాంటివే. ఇది నాకు సక్సెస్ వచ్చింది కదా అని మనం విరవైపోతుంది. హల్లెలూయా. మన గోల్ ఒకటే, మన ఉద్దేశం ఒకటే, మనం అందరి హృదయం మార్చేవారని మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు కఠినమైపోతుంది? జాగ్రత్తగా నీ మాటలు. ఫోన్ ఎలా చూస్తే హృదయం కఠినమైపోతుంది. హల్లెలూయా. ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ పోతే హృదయం కఠినమైపోతుంది. లోక విషయాలు ఎక్కువ ధ్యానించినా, హల్లెలూయా. మరి ఏం ధ్యానించాలంటే, నువ్వు లోకానికి వేరే ఉన్నాడు కనుక కేవలం ప్రార్థన, కేవలం వాక్యం మీద, రెండింటి మీద నువ్వు అడుగులు వేసినట్లే దేవుడిని ఉన్నతమైన స్థలముల మీద నడవజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఇక్కడ ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే, చూడండి అక్కడ ఇంకేమంటా ఉన్నాడో, నా మాట ఆలకించుడి, నా నీతికి దగ్గరకు. అది దూరమున్నా, నీతి దగ్గర ఉందా దూరం ఉందా? చెప్పండి. ఎక్కడ లేదు, నీ బైబుల్లోనే ఉంది. బైబిల్ ఎంతమంది చెప్తున్నారు? చూడలేదు, చేతులు ఉందా? నీతి ఎక్కడుంది? బైబిల్ అమ్మా. హల్లెలూయా. ఎక్కడుంది నీ నీతి? చెప్పండి, ఎక్కడుంది? నీ ఎదుటే ఉంది. అబ్రహాం ఆశీర్వదింపబడ్డ రీతి ఎక్కడుంది? నీ బైబిల్లోనే ఉన్నది. హల్లెలూయా. నోవహు తాత ప్రపంచమంతా జల ప్రళయం వచ్చిన ఎందుకు మునిగిపోలేదంటే బైబిల్ కట్టడను
జీవితాన్ని పైకి తీసుకొచ్చే ఒకే ఒక మాటలు దేవుని మాటలు తప్ప ఇంకెవ్వరి మాటలు నేను పైకి తీసుకురావని ఆ పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. అందరూ చప్పట్లు కొడుతూ ఆయన దైవ సన్నిధానం పోయి ఎన్ని శ్రమలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని వ్యతిరేకత వచ్చినా నేను నిలబడి ఒక పర్వతం మీద దేవుడు నిలబెట్టబోతున్నాడు. అలాగే పర్వతం మీద దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఈ శ్రమల మధ్యలో మొదలు కుమారి, నీ నిందల మధ్యలో మొదలు, నీ ఆటంకం మధ్యలో మునిగిపోకు. దేవుడు ఒక ప్రత్యేకమైన పంట మీద నిలబెట్టబోతున్నాడు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మార్చబోతున్నాడు. శక్తి కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట అంటున్నాడు కదా, అది దూరమున లేదు. ఏం లేదంటమ్మా? హల్లెలూయా. అందరి ఫోన్లో అమెజాన్ ఉన్నాయి కదా, ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ ఉంది కదా, వచ్చింది దాని లేదా? ఎందుకు లేదు? ఉన్నది. ఏదైనా కావాలి అంటే ఏం చేస్తాము? ఒక్క క్లిక్, ఒక్కసారి 2 చేతులతో 2 సార్లు వస్తే కథ ఆ ఢిల్లీలో ఉన్న 2 రోజుల్లో మీ దగ్గరికి. కానీ దగ్గరున్న వాక్యం మనలోకి వస్తలేదు. విచిత్రం కదా? దగ్గరున్న హల్లెలూయా. న్యాయాధిపతులు 9వ అధ్యాయం ప్రతిసారి గుర్తుకు వస్తుంది. నా ద్రాక్షారసమును నా తైలమును దేవునికి ఇయ్యాలి తప్ప మనుషులకు. నీలో కొంచెం తైలం ఉంది, నీలో దేవునికి సంబంధించినది ఒక మాటలు ఉన్నాయి. ఆ మాటలు ఎవరి కోసం వాడాలంటే ఎవరి కోసం వాడాలి? దేవుని కోసమే. దినవరం నా నాలుగుకి ఏదో బాగా కురుకులాగా మాట్లాడి కూడా వస్తుంది. దేవుడు ఏది చేసినా మన మేలు కోసమే దేవుడు చేస్తాడు. చెప్పండి, ఏది చేసినా బాబు నువ్వు ఓడలు కట్టాయా? ఆ నీతి విన్నాడా లేదా? చెప్పండి, విన్నాడా లేదా? నువ్వు ఎందుకు వినట్లేదు? నువ్వు వినాలి. నోవాకు అప్పుడు కుటుంబం ఉంది, పశువులు ఉన్నాయి, సంపాదించుకున్న దానికి దేంట్లో మునిగిపోయిందమ్మా? చెప్పండి, నీళ్ళలో. హల్లెలూయా. నోవా జీవితంలో అనేకమైన వచ్చిన నిందలు వచ్చిన 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే అనేక మంది తిట్టారు. సముద్రంలోకి వెళ్ళి ప్రయాణిస్తాం కానీ మన దగ్గరికి ఇంటిలోకి నీళ్ళు వస్తాయా అని చెప్పేసి విదూరంగా. దేవుడు సిద్ధమైన తెలుసా? నువ్వు ఓడ రెడీ అయ్యి నేను ప్రపంచాన్ని జలప్రలయం చేత నశింపజేయబోతున్నాను. హల్లెలూయా. కానీ వాళ్ళ రక్షణ ఓడను కట్టుకున్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని అరాబు పర్వతం మీద దేవుడు. హల్లెలూయా. కొన్నిసార్లు గలిబిలి శ్రమలు అన్నీ వచ్చినా మనం కూలిపోయినట్టుగా మునిగిపోయినట్టుగా కానొస్తుంది. కానీ మనం లేపే ఒక గుడారం ఉంది, అదే ప్రత్యక్ష గుడారం. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారం అంటే అర్థం చెప్పండి. మా దేవుడు దిగి వచ్చే స్థలం. ఈరోజు ఎవరెవరైతే రాలేదో వాళ్ళందరికీ ఇంటి వెనక చెప్పండి. ఏమంటే దేవుడు వచ్చాడు కానీ నువ్వే ఆప్షన్ లేదు. కరెక్టే కదండి? నేను చెప్పింది తప్ప దేవుడు ఎప్పుడు ఆబ్సెంట్ కాదు. సండే మనమే ఆబ్సెంట్ అయ్యాం. దేవుడు ఆదివారం పని పెట్టుకుంటాడా? ఆయన ఈరోజు వచ్చి మనతో మాట్లాడాలని ఆయన దిగి వస్తాడు. మనం ఏం చేస్తామంటే ఇష్టానుసారంగా పని, శరీరములకు సంబంధించిన పని పెట్టుకుంటాం. హల్లెలూయా. శరీరముకు సంబంధించిన పని నువ్వు ఎంత పెట్టుకున్నా అదంతా ఒకరోజు కూలిపోవడం మొదలు పెడతా. కాబట్టి నీతిని పొందుకున్నాడు, రప్పించిన నీతిని పొందుకొని ఎలాగ చేయాలో అలా చేయడం మొదలుపెట్టాడు. కొలతలు ఎవరు ఇచ్చారు? అందరూ చెప్తారు. కొలతలు ఎవరు ఇచ్చారు? ఈ జీవిత కొలతలు కూడా ప్రభు దగ్గర పొందుకో. హల్లెలూయా. ఈ జీవిత కొలతలు కూడా ప్రభు దగ్గర పొందుకో. ఎందుకు ప్రభువుని కాదని బైబిల్ కాదని ఒకటి ఏడుస్తున్నాను?
ఈ రెండింటిని పక్కన పెట్టి మనకి ఏడుపు తప్ప ఇంకేమి కూడా చెప్పండి, ఏమి కూడా అదే వస్తుంది. ఇక ఎప్పుడు ఏడుపు వస్తుంది తెలుసా? ఎప్పుడు బాగా మంచి కారు కొనుక్కున్నాం మనకి ఏడుపు, బండి కొనుక్కున్నప్పుడు ఏడుపు వస్తుంది, ఇల్లు కట్టుకుంటే ఏడుపు వస్తుంది. కానీ అవన్నీ ప్రక్కన పెట్టి మనం ఏం చేయాలి తెలుసా? నా సొంత ఆలోచన నాకు తెలియదు ప్రభా, నన్ను డెవలప్ చేయి ప్రభా అని నువ్వు ప్రమోషన్లో మొరపెడితే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి ఇచ్చిన ఆలోచన కంటే నీకు రెండంతల ఆలోచన దేవుడు ఇస్తాడు. ఎవరివ్వాలి నీకు ఆలోచన? అంకులు ఎవరివ్వాలి? మనకు ఉన్నతమైన స్థానం నిలబెట్టేది ఎవరు? దేవుని కృప తప్ప ఇంకొకటి. హల్లెలూయా. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నాలో యేసు, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. హల్లెలూయా. అక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే నా రక్షణ ఆలస్యము చేయలేదు, సియోనులో రక్షణ నుండా నియమించుచున్నాను. నీకు రక్షణ ఎక్కడా? నా వైపు చూడండి, దైవ సన్నిధిలోనే నీకు రక్షణ. ఈ దైవ సన్నిధిలోనే ప్రతి దానికి సమాధానం. అప్పులకు సమాధానం దొరకలేదా బైబిల్లో? ఎలీషా కాలంలో దొరికింది. నీకు దొరకట్లేదంటే నువ్వేం చేయట్లేదు, ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరికి సమాధానం కావాలండి. భూమి మనిషి బ్రతకాలంటే సియోనులో నుండి అనగా దేవునిలో నుండి. ఎక్కడి నుండి అమ్మా చెప్పండి? ఎక్కడి నుంచి? సియోనులో నుండి మనం ఆశీర్వదింపబడతాం. చాలా మంది పాటలు వాక్యం యూట్యూబ్లో వింటారు, కానీ ఆ రెండు ప్రక్కన పెట్టి రెండు మోకాలు మోకరిస్తే ఆ దేవుడిని కనపరచడం. రెండు మోకాలు ఎవరితో మాట్లాడతాయి? దేవుడితో మాట్లాడతాయి. నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నావు దేవుడితో? సంగమ ఒక్కటే ఒక మాట, నువ్వు తక్కువ మాట్లాడితే ఎక్కువ ఏడుస్తావు. లోక శ్రమని ఏడిపిస్తాయి. దేవుడితో ఎక్కువ మాట్లాడితే నువ్వు ఏడవకుండా దేవుడిని కాపాడవు. స్తోత్రం. హల్లెలూయా. అందరు ఇక్కడనే సతమతం అవుతా ఉంటారు. ఒక భక్తుడు పాట పాడుతూ అన్నాడు కదా, ప్రభా నేను ఇరుకునన్ను మొరపెట్టగా నన్ను విశాలతలోనికి నడిపించుచున్నావయ్యా. ఇరుకు అందరికీ ఉంటుంది, చెప్పండి. ఇరుకు అందరికీ ఉంటుంది, కానీ విశాలత కొద్ది మందిగా ఉంటుంది. ప్రార్థించే నీకు మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. పేతురుతో అంటున్నాడు, పేతురు నీ బండ మీద నేనేం కడతాను? మా పాతాళంలో ఒక ద్వారము కాదు, గోపురాల్లో నిలబడలేవాడు. అనగా నీ మీద నీ జీవితంలో దేవుని సంఘం కట్టబడాలి, ఆయన మాటలు కట్టబడాలి, ఆయన ప్రార్థన కట్టబడాలి, ఆయనకు నచ్చిన ఉపవాసం నీలో ఉన్నట్లయితే నా దేవుడు ఏం చేస్తానంటే పాతాళ ఒక ద్వారం నీ సంఘం మీద కొలబడతాడు. హల్లెలూయా. నీ సంఘంలో అనగా నీ హృదయంలో టైం పాస్ ఉండే దేవుడు కొలబడ్డాడు. ఆ జాగ్రత్తగా విన్నామా? సమయంలో పోనీకు మనం ఏం చేయాలా? అదే ఊకే మనుషులతో మాట్లాడితే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. దుష్టుడు కొట్టే టైం ఇది. ఈ టైం ఏం చేస్తుందండి? మొత్తం దేవుడితో గడపకుండా, బైబిల్తో గడపకుండా దూరం పెడతాడు. ఎందుకంటే తెలుసా, ఎంత దూరం అయితే అంత డెవలప్ కావాలి, ఎంత దగ్గర అయితే అంత డెవలప్. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రం ధ్యానించేవాడు నేను చేయలేదంతయు. మనం ఈ మాటల ప్రకారం ఏది చేసినా అది ఉంటాయి. హల్లెలూయా. మనం మా సారికి పాపం ఆ సార్ ఫోన్లో ఛార్జింగ్ లేదని నా పవర్ బ్యాంక్ ఇస్తే
ఉన్నసారి దిగిపోదు. ఆయన అందరినీ అనుగ్రహించుచున్నాను. ఇశ్రాయేలు దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? మహిమ. మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఏం చూశారమ్మా? చెప్పండి, ఏం చూశారు? పగలు మేఘస్తంభం. ఎప్పుడైనా మేఘస్తంభాలు చూశారు? రాత్రి అగ్ని స్తంభాలు చూశారా? ఎవరు చూలే. మనం 2 లైట్లు పెట్టుకుని అబ్బా పెద్ద సిటీలో ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలు పరలోకమైన లైట్ల కింద నడిచారు. నువ్వు కరెక్ట్ గా ఉంటే నా దేవుడే దిగి వస్తాడు నీకోసం. నీకు భోగిరా ఏమని చూడే, ఏ ప్రదేశమైనా దిగి రావడానికి సంసిద్ధుడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకని మనం ఎక్కువగా ఏం చేయాలంటే దేవుడి యొక్క మాటలను, దేవుని యొక్క శక్తిని మనము అధికంగా ప్రేమించేవారు. హల్లెలూయా. అని ఒకసారి చూద్దాము. కీర్తనలు 30వ అధ్యాయము 11వ వచనం. నా ప్రాణమా హల్లెలూయా. చదువు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను. హల్లెలూయా. నా ప్రాణమా మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవేం చేసుకున్నావయ్యా? నాట్యముగా మార్చు. హల్లెలూయా. ఎస్తేరు ఆమె షూషోను కోటకు రాణిగా మార్చబడినాక యూదుల మీద ఒక తాకిడి వచ్చేది ఏంటంటే అందరికీ మరణం కలగాలి. ఏం కలగాలమ్మా? అది ఒక షూషోను కోటలోనే కాదు, మన భూమిలో కూడా జరుగుతుంది. నువ్వు బాగా ప్రార్థన చేసి దుష్టుడు నీ మీద ఏం చేస్తాడు? అటాక్ చేస్తాడు. నేను బైబిల్ అనేది బయటికి పోతే ఏదో ఒక దుష్టుడు ఇవ్వాలనుకుంటాడు, అని మన వల్ల కాదు. ఎందుకంటే వాడు ఎంత బలంగా ఉంటాడో వాడికంటే 200 బలంగా దేవుడు. నీ గాయములు కాకుండా దేవదూతను ఆజ్ఞాపించి ఏం చేస్తాడంట? ఎత్తి పట్టుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అయితే వీళ్ళకు మరణం కలగాలని హామాను ఎంత మరణ వస్త్రాలు కప్పాలనుకున్నాడు. ఏ వస్త్రాలమ్మా? హల్లెలూయా. ఇక చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే ఎస్తేరు యొక్క ప్రార్థన విని, ఆ అంగలార్పు అంత విని ఒక్క రోజులో నాట్యముగా మార్చివేశాడు. హల్లెలూయా. హామాను అనుకున్నాడు వీళ్ళందరూ యూదులు చనిపోతే నేను గెలిచినట్టు అనుకున్నాడు. దేవుడు ఏమనుకున్నాడు? హామాను ఒక్కడిని తొక్కితే నేను మహిమపరచబడతానని దేవుడు ఆలోచన కలిగి ఉండడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నీ జీవితంలో హామాను క్రియలు కొట్టివేయబడబోతున్నాయి. హామాను యొక్క ఆలోచనలు కొట్టివేయబడబోతున్నాయి. హామాను యొక్క పద్ధతులు కొట్టివేయబడబోతున్నాయి. ఆ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఎస్తేరు పక్షంలో ఉన్న ప్రణాళిక నేను కలిగి ఉన్నాను కుమారి. ఎస్తేరు దీవించినట్టుగా నేను దీవించబోతున్నాను. మరణము నా దేవుడు కొట్టివేయబోతున్నాడు. ఈ ప్రపంచం మీద ఆయన రక్షణ వస్త్రాలు కప్పబోతున్నాడు. ఈ ప్రపంచం మీద